దేని కొరకు బ్రతుకుతున్నారు? ఏంటి వారికి దేవుడు అంటే? బైబిల్ చెబుతుంది, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపును తృప్తిపరచుకోవడమే వారి దేవుడు. అంటే నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. వారి బ్రతుకంతా అంతే. అందుకనే ఆ ఐశ్వర్యవంతుడు ఆ పంట బాగా పండిన తర్వాత, దేవా నీవు ఇంత గొప్ప పంటను నాకు ఇచ్చావు, ఇంత గొప్ప రాబడి నాకు ఇచ్చావు, తరతరములకు సరిపోయేటువంటి లేదా నా జీవిత కాలానికి సరిపోయేటువంటి ఇంత ఆస్తి నాకు ఇచ్చిన తర్వాత, ఇంత ధాన్యాన్ని నాకు ఇచ్చిన తర్వాత, ఇదిగో ఇక దీని కొరకు నేను తాపత్రయపడనయ్యా, ఇది నాకుంది కదా, ఇక నీ కొరకు నేను బ్రతుకుతానలా. ఏమన్నాడు? నా ప్రాణమా, ఇదిగో అనేక సంవత్సరములకు కావలసిన ఆహారము నీ కొరకు కూర్చోబడింది. ఇప్పుడు నీ పని ఏంటో తెలిసిన? కూర్చో, నిమ్మలంగా కూర్చో, ప్రశాంతంగా కూర్చో, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. అంటే ఈ వ్యక్తి జీవితంలో ఈ వ్యక్తి మనస్సు అంతా దేనిపైన తెలుసా?